అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఏంటి అని తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ పడిందా లేదా అనేది తల్లి ఆధార్తోనే సెర్చ్ చేసి చూసే ఆప్షన్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు స్టూడెంట్ ఆధార్తో కూడా సెర్చ్ చేసి అమౌంట్ పడిందా లేదా అని తెలుసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ ఆప్షన్ వల్ల ఏంటి యూజ్ అంటే ఇద్దరికంటే ఎక్కువగా పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఒకరికి పడి ఒకరికి డబ్బులు పడకుండా ఉంటాయి. అసలు ఎవరికి పడింది ఎవరికి లేదనేసి తెలుసుకోవడానికి ముందైతే ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అయితే అలాంటి వాళ్ళ కోసం ఆప్షన్ అయితే విడుదల చేయడం జరిగింది. అది ఎలా చూసుకోవాలి ఏంటి అనేది ఒకసారి నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ అయితే NBM లాగిన్ అంటే ఇది ఓన్లీ DR వెల్ఫేర్ గారి దగ్గరే చూసుకోవడానికి వీలవుతుంది. నార్మల్ గా కూడా ఒకసారి ట్రై చేయండి. మాన్యువల్ గా మనం చూసుకుంటాం కదా, అలా కూడా ఒకసారి చూసుకోవచ్చేమో చూడండి. కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఏంటి అంటే NBM లో వెల్ఫేర్ లేదా DA గారి లాగిన్ లో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ లో మదర్ ఆర్ ఫాదర్ గార్డియన్ ఆధార్ నెంబర్ అనేది మామూలుగా ఎంటర్ చేస్తున్నాం కదా, ఆ ప్లేస్ లో స్టూడెంట్ ఆధార్ నెంబర్ సెర్చ్ చేసి చూసినట్లయితే ఏ స్టూడెంట్కి అమౌంట్ పడిందా లేదా, పేమెంట్ ప్రాసెసింగ్ ఉందా, సక్సెస్ అయిందా, ఏ బ్యాంక్లో పడింది అని చూపిస్తుంది. పడకపోయినా ఎందుకు పడలేదు రిమార్క్స్ అనేది చూపించడం జరుగుతుంది. 2 లేదా 3 పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏ పిల్లోడికి అమౌంట్ పడింది అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చని ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ ఆప్షన్ ఇవ్వడంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పడం జరిగింది. అది ఏంటి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు నుంచి వచ్చిన స్టూడెంట్ డేటా మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేయబడతాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి నుంచి వచ్చిన డేటా నందు లేని స్టూడెంట్ కి సంబంధించిన పేమెంట్ వివరాలు ఇక్కడైతే డిస్ప్లే చేయబడవు. ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే చేయబడతాయని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకో అప్డేట్ కూడా రావడం జరిగింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా మందికి నాట్ ఇన్ తల్లికి వందనం డేటా అని, తెలుగులో అయితే తల్లికి వందనంలో మీరు చేర్పించలేదు, తల్లికి వందనంలో లేదు అనేసి కొన్ని ఎర్రర్స్ అయితే రావడం వల్ల వాళ్ళు ఎలిజిబుల్ లిస్ట్ లో రాలేదు, ఇనెలిజిబుల్ లిస్ట్ లో రాలేదు, అండ్ అమౌంట్ కూడా వాళ్ళకి పడలేదు. సో అలాంటి వాళ్ళకి GSWS డిపార్ట్మెంట్ నుంచి క్లారిఫికేషన్ అయితే రావడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. తల్లి ఆధార్ బిడ్డకు ట్యాగ్ చేయకపోతే లేదా పిల్లల ఆధార్ వారి రికార్డులలో అందుబాటులో లేకుంటే మా వైపు దిద్దుబాటు కోసం రికార్డు పరిగణించబడదు. ప్రామాణిక ప్రక్రియ ప్రకారం ఫిర్యాదుల సమర్పణ ఆధారంగా మాత్రమే మేము తల్లి ఆధార్ వివరాలను లేదా పిల్లల పాఠశాల మ్యాపింగ్ ను సవరించాము. తల్లి బిడ్డ మరియు పాఠశాల లింకేజీని ధృవీకరించడానికి ఇటువంటి కేసులను సంబంధిత విభాగానికి పంపుతున్నాము. డిపార్ట్మెంట్ ద్వారా ధృవీకరించబడి నవీకరించబడిన తర్వాత డేటా భవిష్యత్తులో అర్హత జాబితాలో తదనుగుణంగా ప్రతిబింబిస్తుంది. అంటే ఈ సంవత్సరం తల్లికి వందనం ఇలాంటి ఎర్రర్ వచ్చిన వాళ్ళకి పడదని. ఇక తల్లికి వందనం డేటాలో మా పేరు లేదు అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం అయితే డబ్బులు పడవని క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది.